రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాం. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. మేలు చేత కీడును జయించుము. రోమా సంఘానికి పౌలు రాసిన ఉత్తరంలో మన అనుదిన జీవితంలో, మన విశ్వాస ప్రయాణంలో ప్రభువునందు ఉన్న వారికి, క్రీస్తు రక్తం చేత కడగబడిన వారికి అవసరమైన సంగతిని పౌలు ఆ రోమా సంఘస్థులకి జ్ఞాపకం చేయడం జరిగింది. దీన్ని లోతుగా అర్థం చేసుకుంటే ఆశ్చర్యమైన సంగతులు మనకి కనిపిస్తాయి. అదేంటంటే కీడు వలన జయింపబడక అనేది మొదటి పదం. కీడు వలన జయింపబడే వాళ్ళే సమాజంలో 90% కంటే ఎక్కువే, 99% అని కూడా అనుకోవచ్చు. ఎక్కువ శాతం మంది కీడు వలన వాళ్ళు జయింపబడుతూ ఉంటారు. అనగా మన ప్రయాణంలో, మన జీవిత గమనంలో క్షేమాన్ని, మేలుని, సంతోషాన్ని, ప్రశాంతతని అందరం కోరుకుంటాం. కానీ మనం కోరుకున్నదే కాకుండా కోరుకున్నది కూడా మన జీవితంలో సంభవిస్తూ ఉంటుంది. అది ఏ విధంగా సంభవిస్తూ ఉంటుంది అంటే, నీ ప్రమేయం లేకుండా నీ స్థితిని చూసి మరొక వ్యక్తి అసూయపడి నీ మీద పక్కపెట్టుకోవటం, నీ ప్రమేయం లేకుండా నీకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని చూచి మరొక వ్యక్తి నీ మీద వేరొక ఆలోచనలతో ఒక కక్షని లేక ద్వేషాన్ని పక్కన పెంచుకోవటం, లేక నీకు దేవుడిచ్చిన రూపాన్ని చూసి అసూయ చెంది నీ మీద వేరు భావాన్ని పెట్టుకోవటం, ఇలా నీకు తెలియకుండా చాలా సందర్భాల్లో నువ్వు మేలు కోరుకుంటావు, నువ్వు క్షేమాన్ని కోరుకుంటావు, నువ్వు నెమ్మదిగా ఉండటాన్ని కోరుకుంటావు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండటాన్ని కోరుకుంటావు. కానీ నీవైనా నేనైనా మనలో ఎవరైనా మనం కోరుకున్న దానికి భిన్నంగా జీవితంలో ఇంకొక పరిస్థితి సంభవిస్తూ ఉంటుంది. అదే కీడు. చాలా సందర్భాల్లో కొంతమంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు, కొంతమంది ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉంటారు. చాలా కాలం క్రితం, అనగా ఒక 5-6 years క్రితం ఒక వ్యక్తి ఒక 6-7 రౌడీలు మా ఇంటికి తీసుకొచ్చాడు. తీసుకొస్తే ఏంటి అని చూస్తే వాళ్ళల్లో ఒక వ్యక్తి, సేవ చేసే వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ 5 రౌడీలనేమో బెదిరించడానికి ప్రయత్నిస్తుంటే ఈ వ్యక్తి ఏమో బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఇలా ఎందుకు చేయాలి, అలా ఎందుకు చేయాలని. ఏంటి చేసిందంటే, వృద్ధాప్యంలో ఉన్న ఒక పెద్దలిద్దరికి అండగా ఉండటం నేను చేసిన తప్పు వాళ్ళ దృష్టిలో. వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళ విషయం మీకు ఎందుకు అంత శ్రద్ధ, వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకోవాలి, మీరు ఎందుకు పట్టించుకోవాలి, మీకు వాళ్ళకి ఏం సంబంధం అంటే తప్పు అర్థాలు వచ్చేటట్లుగా భయపడి ఇక నేను వాళ్ళని పట్టించుకోకుండా వదిలేయాలన్నట్టుగా, వాళ్ళ విషయంలో బాధ్యత లేకుండా నాకు తెలియదండి వాళ్ళ సంగతి, మీరు ఏదో ఒకటి చేసుకోండి అని చేతులు ఎత్తేయాలన్నట్టుగా వాళ్ళ యొక్క ధోరణి కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే, వాళ్ళ ఆస్తంతటిని కొట్టివేయడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి సందర్భాల్లో వాళ్ళెవరో నాకు తెలియదు, కానీ వాళ్ళు నా మీద పగబట్టి నా మీద దాడి చేయడానికి అన్నట్టుగా వాళ్ళ మాటలు. అప్పుడు అక్కడ సేవకుడు కూడా ఉన్నాడు. ఏంటి అతని బాధ ఏంటి అంటే, నేను ఈ ఏరియాలో కనుక్కున్నాను, ఎవరితోనూ మీరు కలవరంట. ఎవరితోనూ కలవటం అంటే ఏంటంటే, పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ, ఈ సంఘస్థులు మీరు, ఆ సంఘస్థులు, వాళ్ళ మీద వీళ్ళు అంటే విశ్వాసులు కాదు ఆ సేవ చేసేవాడు, వాళ్ళ పనికి మాలిన కార్యక్రమాల్లో నేను వాళ్ళతో కలవనంటే అది అతని బాధ. నేను ఈ ఏరియా మొత్తానికి ప్రెసిడెంట్ని, నేను కనుక్కున్నాను 2-3 ఎవరితో కలవరని చెప్పారు. వచ్చి గొడవ చేస్తే తప్పన్నారు, కానీ ఎవడి పని వాడు చూసుకుని పోయాడు తప్ప అనొచ్చు. కానీ ప్రమేయం లేకుండా ఒక కీడు,
అలా ఈ స్థలంలో మీ జీవితాల్లో కూడా, మీ వ్యాపారంలో కానీ, మీ కుటుంబ జీవితంలో కానీ, మీ ఉద్యోగంలో కానీ, మీ చేతి పనుల్లో కానీ మీకు సంబంధం లేకుండా కొన్నిసార్లు కీడు అనేది మీ జీవితంలో సంభవించవచ్చు. ఈ కీడు వలన మనము జయించబడితే మనం ఏం చేస్తామంటే, మనకున్న శక్తిని, మనకున్న సామర్థ్యాన్ని, మనకున్న బలాన్ని, మనకున్న అధికారాన్ని, మనకున్న ధనాన్ని వినియోగించి కీడుకి ప్రతికీడు మనం చేయటం సహజంగా మనుషులందరి జీవితంలో జరిగే కార్యక్రమం. ఒకడు కొట్టాడు, వాడిని 2 కొట్టి ఇంకొకసారి నీ వైపు తిరగకుండా నువ్వు భయపెట్టడం. ఒకడు నువ్వు తిట్టాడు, ఇంకొక 4 తిట్టి అమ్మో వీడితో ఎందుకు వచ్చిందిలే, ఈమెతో ఎందుకు వచ్చిందిలే అన్నట్టుగా ప్రవర్తించడం. కీడు వలన జయించబడటనగా ఇది. అందుకే ముందే నేను మీకు జ్ఞాపకం చేశాను, 90% కంటే ఎక్కువ మంది కీడు వలన జయించబడుతూ, ఎవరైనా దూషించారు, నువ్వెంత అన్నారు, ఎంత అంటే 2 సార్లు నువ్వెంత అని చెప్పి వాళ్ళని బెదిరించి లేకపోతే భయపెట్టి కీడు వలన మనం జయించబడి మన జీవితంలో మనం ముందుకు వెళ్ళటం ఒకటి. కానీ రెండవది, ఆ కీడు వలన నువ్వు జయించబడక మేలు చేత కీడును జయించేది రెండవది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెండవ విధానము దేవుడు మన జీవితంలో కోరుకుంటుంది. కానీ ఈ రెండవ విధానాన్ని అనేక మంది వాళ్ళ జీవితంలో అది చాతగలితనమనో, లేక రెండవ విధానం చాలా మంది జీవితంలో ఇలా వెళితే మనం బ్రతకలేమనో, ఈ రెండవ విధానం అనేక మంది యొక్క ఆలోచనల్లో అది ఎలా సాధ్యమవుతుందనో ఈ రెండో విధానాన్ని కొంచెం పక్కకి పెట్టేస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వ్యక్తులు కనుక మనం జాగ్రత్తగా చూస్తే, కీడు చేత మనం జయించబడితే ఏం జరుగుతుందంటే మనం కూడా కీడులోకి వెళ్ళిపోతాం. ఒక వ్యక్తి తిట్టాడు, నువ్వు 2 తిట్టి ఇంకొకసారి నేను తిట్టినవ్వకుండా చేయాలనుకున్నావు, అతను ఇంకా మరింత మూర్ఖుడు, అప్పుడు 10 తిడతాడు. అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు నీ పవిత్రతను పోగొట్టుకునే అవకాశం ఉంటుంది, అప్పుడు నీ యొక్క సహనాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది, అప్పుడు నీ జీవితంలో నీవు కొన్నిసార్లు నీ యథార్థతను పోగొట్టుకునే అవకాశం ఉంటుంది, కొన్నిసార్లు నీ నోటి మాటల్లో ఉన్న న్యాయాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కీడు వలన జయించబడితే మనం మన కంట్రోల్లో లేకుండా అయిపోతాం. కీడు వలన జయించబడితే మనం అపవాది యొక్క చేతుల్లో పడతాం. కీడు వలన మనం జయించబడితే మనము దేవుని యొక్క ఆత్మ నడిపింపు నుండి మన జీవితంలో దూరం అయిపోతాం. కానీ అపవాది ఎప్పుడు కూడా దేవుడు ఎరిగిన వాళ్ళ జీవితంలో కూడా కీడు వలన వీళ్ళు జయించబడాలి, వీళ్ళు నా స్వాధీనంలోకి రావాలని చూస్తుంటాడు. దీనికి అద్భుతమైన ఉదాహరణ ఏంటంటే, దావీదు తన బాల్య దినములలో దేవుని చేత అభిషేకించబడిన వాడే. దావీదు దేవుని చేత అభిషేకించబడటానికి అతని ప్రమేయం ఏది కూడా లేదు. అనగా ప్రమేయం ఏది లేదు అంటే, నన్ను అభిషేకించండి, నన్ను రాజుగా చేయండి, నాకేదో ఒక పని ఇవ్వండి అని అతను ఎవరి వెంట పడలా. తను రాజు అవ్వాలని కోరిక లేదు, తను అభిషేకించబడాలని కోరిక లేదు. అతనికి ఉన్నది ఒకే ఒక కోరిక. ఆ కోరిక ఏంటంటే, తనకు అప్పగించబడిన పని, తన తండ్రి చేత అప్పగించబడిన పని తాను నమ్మకంగా చేయాలని కోరిక. తనకున్న బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలనే తపన. ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరు కూడా గమనించింది, నీకు నీ తండ్రి చేత అప్పగించబడిన పని. ఆ రోజున దావీదుకి తన తండ్రి అయిన యెష్షై చేత, లేక ఈ దినాన నీకు దేవుడు తండ్రి అయిన దేవుడి చేత అప్పగించబడిన పని, నీకు ఇవ్వబడిన బాధ్యతలు. ఈ విషయంలో ఎవరైతే నేను నా బాధ్యతను నిర్వర్తించడంలో నేను ఏమాత్రం కూడా అలక్ష్యంగా ఉండను, దేవుడు నాకు అప్పగించిన పని విషయంలో నేను నమ్మకంగా ఉంటాను అని అనుకునే వాళ్ళకి కోరుకోకపోయినా ప్రమోషన్స్ అలాగే వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు మనల్ని చూస్తున్నాడు కనుక యథార్థవంతుల్ని బలపరచుట ఆయన పని అయి ఉన్నది. నమ్మకస్తులని అంతకంతకు హెచ్చించుట ఆయన యొక్క న్యాయమై ఉన్నది. చాలా మంది జీవితాలు ఇది తెలియదు. దావీదు కూడా ఇలాగే తాను సింహాసనాన్ని కోరుకోలేదు, తన గొప్పతనాన్ని కోరుకోలేదు, కానీ అతని యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వర్తించే విధానం, అతని యొక్క పనిలో అతనికి ఉన్న నమ్మకత్వం చూచిన దేవుడు సమూయేలు ప్రవక్తతో చెప్పి అతన్ని అభిషేకింపజేశాడు. అంటే అభిషేకించుటలో దావీదు యొక్క ప్రమేయం లేదు. ప్రమేయం అంటే అభిషేకించబడాలి,
అభిషేకించబడ్డాడు. అభిషేకించబడిన తరువాత అనుకున్నని విధంగా తన అన్నలను చూడటానికి యుద్ధంలోకి వచ్చేసరికి తన అన్నల్ని చూచిరమ్మని తన తండ్రి పంపిస్తే ఆ యుద్ధం జరిగే స్థలానికి వచ్చి దేవుణ్ణి దూషిస్తూ ఉంటే చూడలేక, దేవుణ్ణి దూషిస్తూ ఉంటే భరించలేక, దేవుణ్ణి అవమానపరుస్తుంటే సహించలేక యుద్ధానికి బయలుదేరాడు. అంతేగాని యుద్ధం చేయాలని యుద్ధ స్థలానికి రాలా దావీదు. యుద్ధం చేయాలని వచ్చాడా, అన్నం చూడాలని వచ్చాడా? చెప్పండి. అన్నం చూడాలని వచ్చాడు. అంటే పూర్తిగా అతను యుద్ధానికి వెళ్ళటం యాక్సిడెంట్, అంటే అది అనుకోకుండా జరిగిపోయింది. వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ యుద్ధంలో ఎవ్వరు వెళ్ళకపోతుంటే నేను వెళ్తానని చెప్పి, దేవుని పేరట నేను వెళ్తాను ముందుకని చెప్పి ప్రాణానికి తెగించి యుద్ధానికి వెళ్ళాడు. దేవుని పేరట వెళ్ళాడు కాబట్టి దేవుడు అతనికి యుద్ధంలో జయమిచ్చాడు. అంటే అప్పుడు అక్కడ ఉన్న సైన్యాధికారులు, సైన్యము, రాజు అందరూ భయపడుతున్న సమయంలో, సందర్భంలో దావీదు యుద్ధం చేసి ఆ గొలియాతుని గెలిచి అందరి దృష్టిలో అతను ఏమయ్యాడంటే ఒక హీరో అయ్యాడు. అందరి దృష్టిలో అతను ఏమయ్యాడంటే ఒక గనుడుగా, గొప్పవాడిగా అయ్యాడు. ఇంకా చూడండి, మనుషులందరూ ఏమంటున్నారంటే, ఆ దినాల్లో అక్కడ ఉన్న ఇశ్రాయేలీలు అందరూ ఏమంటున్నారంటే, మన రాజుగారైన సౌలేమో వేలతో సమానం, కానీ ఈ యవనస్తుడు ఉన్నాడు, ఇతను మాత్రం 10,000 మందితో సమానం. దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది. ఒకసారి మీరు సమూయేలు మొదటి గ్రంథాన్ని చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయించు, ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయించు, వాయించుచు సౌలు 1,000 కొలదియు, సౌలు 1,000 కొలదియు, దావీదు 10,000 కొలదియు, దావీదు 10,000 కొలదియు శత్రువులను హతం చేసినది, శత్రువులను హతం చేసినది. ఆ మాటలు సౌలును ఇంపుగా ఉన్నందున, ఆ మాటలు సౌలును ఇంపుగా ఉండనందున బహుకోపం తెచ్చుకొని, అప్పుడు అతడు బహు కోపము తెచ్చుకుని, వారు దావీదుకు 10,000 కొలదనియు, దావీదుకు 10,000 కొలదనియు, నాకు 1,000 కొలదనియు స్తుతులు పాడిరే, నాకు 1,000 కొలదనియు స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమి అతను తీసుకొనగలడు అనుకుని, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకుని. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను, సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. చూడండి, యుద్ధంలో జయమిచ్చిన వాడేమో దేవుడు. దేవుడి పేరట యుద్ధానికి వెళ్ళాడు, దేవుడు జయమిచ్చాడు. దేవుడు జయమిస్తే దావీదు గల్లీ గల్లీలోకి తిరిగి, రాజ్యం అంతా తిరిగి, ఊరు తిరిగి, చూసారా నా శక్తి సామర్థ్యాలు, నేను ఎంత అద్భుతంగా యుద్ధం చేశానో, నేను ఎవడు వెళ్ళకపోతే నేను వెళ్ళాను, అందరూ భయపడిపోతే నేను చేశాను, చూడండి అది ఇది నేను చెప్పుకోలే. కనీసం ఇంకొక వ్యక్తికి చెప్పినట్టుగా కూడా బైబిల్లో లేదు. అతన్ని మానవుని అతను బ్రతుకుతూ ఉంటే, దేవుడు యుద్ధంలో జయమిచ్చాడు, అతను బ్రతుకుతుంటే అక్కడ జరిగిన సంఘటనలు చూచిన ప్రజలు మాత్రం వాళ్ళు దావీదుని కనపరచకుండా ఉండలేకపోయారు. కొంతమంది స్త్రీలు తంపుర నాట్యములతో వాళ్ళు ఆ వీధుల్లోకి వచ్చి దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది ప్రజలను హతం చేశాడు అని వాళ్ళు పాడుకుంటున్నారు. మనం చదువుకున్న ఇప్పుడు ఈ భాగంలో, ఈ 18వ అధ్యాయంలో ఏ మాత్రము కూడా దావీదు ప్రమేయం లేకుండానే సౌలుకి దావీదు మీద విషపు చూపు ప్రారంభమైంది. విషపు చూపు అంటే తెలిసిన వాళ్ళకి ఎవరికి కూడా ప్రత్యేకంగా చూపించాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజున వాళ్ళు చూసిన అనుభవం ఉంటుంది, లేదా వేరే వాళ్ళు చూసినప్పుడు ఏం తెలిసిపోతుంది. ఇంకా లేకపోతే ఈ టీవీలో సీరియల్ చూసే వాళ్ళకి అయితే మనం అసలే చెప్పక్కర్లేదు, ఎందుకంటే రోజు చూసేది అదే కాబట్టి. దానికోసం పిల్లలు భోజనాలు పెట్టకుండా, వంటలు చేయకుండా, ఇంకా పనులు మానేసి ఇంట్లో గొడవలు అయిపోతున్నా సరే అదే ఆ విషపు చూపులు చుట్టానికి. వాటిలో దేనికోసం విషపు చూపులు పెట్టుకున్నా, ఇక్కడ మాత్రం దావీదు మీద విషపు చూపు మాత్రం సౌలుకి అసూయ. నా వయసు ఎక్కడ, నా అనుభవం ఎక్కడ, నేను ఎంత, నా తండ్రి ఎంత గొప్పవాడు, నేను ఈ దేశానికి రాజుని, నా కళ్ళ ముందు
నేను చూస్తూ ఉండగా ఏదో చిన్నపిల్లలు ఆడుకున్నట్టుగా రాళ్ళు తీసుకొచ్చాడు. ఆడికి అసలు శిరస్త్రాణం ధరించుకోవడం వచ్చి సాగుదు. శిరస్త్రాణం అంటే హెల్మెట్లు అండి తలకి. అలాగే యుద్ధంలో వాడే ఆయుధాలు పట్టుకోవడం చేత కదా వాడికి. నేను యుద్ధంలో ఆరితేరిన వాడిని, ప్రావీణ్యుడిని. ఏదో గుడ్డులో మెల్లలాగా రాయిపెట్టి కొడితే ఆడు చచ్చిపోయాడు. దానికోసం ఇంత పెద్దది చేస్తున్నారు వీళ్ళు. అసలు వీడి వయసు ఎంత? ఇది దావీదు మీద సౌలుకున్న ఆలోచన. అందుకే విషపు చూపు అంటే ఏంటంటే, చూపుల్లో నుంచి కనుక విషం వెళితే ఆ విషంతో చంపేద్దాం. అది విషపు చూపు అంటే. వెళ్ళదు కాబట్టి సరిపోతుంది, కానీ వెళ్ళే అవకాశం ఉంటే అంతే. ఇక్కడ దావీదు యొక్క పాత్ర ఏమీ లేదు. సౌలు అసూయతో విషపు చూపు చూడటం, యుద్ధాన్ని తాను చేస్తాను అని యుద్ధ భూమికి రాలేదు. యుద్ధంలో తన బలం వల్లే గెలిచినట్టుగా కూడా చెప్పలేదు. అతను చెప్పింది ఏంటంటే, యుద్ధము యెహోవాదే, నాలేం లేదు. అలా ఉన్న దావీదు జీవితంలో కీడు అనేది ప్రారంభమైంది. అంటే విషపు చూపు చూచిన రోజున దావీదుకి తెలియలేదు, కానీ ఆ తర్వాత క్రమక్రమంగా దావీదుకి అర్థమైంది ఏంటంటే, సౌలు అనే వ్యక్తి ఈ దేశపు రాజు తనని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని. ఇంకా లోతుగా వెళితే సౌలు యొక్క ఆలోచనలోకి, సౌలుకున్న కూతురులో ఒక మూర్ఖురాలైన ఎవడైతే చేసుకుంటాడో ఆ చేసుకున్నవాడు పెళ్లి చేసుకున్న తర్వాత అలాగే ఎందుకు చేసుకున్నానా అని క్షీణించి చచ్చిపోయేంత మూర్ఖపు స్థితి కలిగిన ఒక కూతురు ఉంది. ఆ కూతురునిచ్చి దావీదుకి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డాడు. ఎందుకంటే దీన్ని చేశారంటే కనుక వీడి పని అయిపోతుంది, దీన్ని సరి చేసుకోవడానికి, దీన్ని చూసుకోవడానికి నా కూతురునే సరిపోతుంది వీడి బ్రతుకంతా. కాబట్టి ఈమెను వివాహం చేస్తే కనుక ఇంకా దావీదుని దెబ్బ కొట్టొచ్చు అనుకున్నాడు. ఒక ఆయుధం ఉపయోగించాడు, కీడు. పాపం దావీదు పరిస్థితి చూస్తే సంతోషంగా ఉంటే చూడలేదు. ఆ భార్య సంతోషంగా నాట్యపడుతున్నాడు అనుకోండి, చేసి దరిద్రం వచ్చి చిల్లరగా ఏంటి ఆ ఎగరటం ఏంటి, ఆ దరిద్రం ఏంటి అనుకుంటుంది. దేవుణ్ణి స్తుతిస్తుంటే చూడలేదు, ఆనందంగా ఉంటే చూడలేదు. ఏదైనా న్యాయంగా బ్రతుకుదా ఉంటే, అమ్మగారికి ఎంతసేపు ఏం ఆలోచన అంటే వాళ్ళ నాన్న రాజు కాబట్టి అంత హైఫై మెయింటెనెన్స్. ఎంతసేపు ఆమెకు కావాల్సింది గౌరవాలు, ఘనతలు, ఆధిక్యతలు, ఆడంబరాలు తప్ప విలువలు, సంతోషం, దేవుడిని స్తుతించడం ఇవి ఆమెకు అంత మాత్రం కూడా ఇష్టమైనవి కాదు. ఆమె యొక్క ప్రవర్తనలో నుండి మనం కనుక గమనిస్తే తెలిసే సంగతులు ఇవన్నీ. సొంత కూతురుతో దావీదుని సాధించాలని చూశాడు. కానీ దావీదు ఎలాంటాడు తెలుసా? కీడుని కూడా మేలుతో జయించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాపం సౌలు కూతురు వలన దావీదు యొక్క జీవితానికి సౌలు ఊహించినంత బంధకాల పడల. ఆమె ఎలాంటిదైనా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు దావీదు. వెళ్ళిపోతూ ఉంటే ఒక రోజున ఇంటికి వచ్చిన దావీదుని ఖడ్గం విసిరి, ఒక ఈటని విసిరి చంపడానికి ప్రయత్నించాడు. అప్పుడు కూడా దావీదుకి అర్థమైంది, ఎందుకు నన్ను చంపాలని చూస్తున్నాడు? నేనేమైనా అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నానా? నేను అతనితో ఏమైనా పోటీనా? నేనేమైనా రాజుని కావాలని అడుగుతున్నానా? నేను రాజు అవుతానని అడగట్లేదు, రాజుని చంపడానికి ప్రయత్నం చేయట్లేదు, లేక బయటికి వెళ్ళి రాజు గురించి చెడ్డగా కూడా నేను మాట్లాడట్లేదు. పాపం ఈ దావీదు ఎలాంటి వాడు తెలుసా? కనీసం బయటికి వెళ్ళి ఆ రాజు అట్లాంటి ఇట్లాంటి పాపం అన్న కూడా అనేవాడు కాదు. అలాంటి వాడిని చంపడానికి ప్రయత్నం చేస్తుంటే పాపం దావీదు పారిపోతున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కీడు వలన దావీదు తన జీవితంలో జయించబడి ఉంటే కీడుకు ప్రతి కీడు చేసి సౌలు
సౌలుకైతే రాజ్యాన్ని పరిపాలించుకోవాలి, సైన్యాధికారులు, సైన్యం, చాలా పనులు ఉంటాయి. దావీదుకి ఇంకా పనే ఉంది. సౌలుని చంపేయాలి అని అనుకుంటే కనుక ఏదో ఒక చోట దాగి ఉండి ఒక షాట్ కొడితే అయిపోతాడు సౌలు. కానీ దావీదు ఆలోచనది కాదు. కీడు వల్ల జయించబడిన వాడు ఏం చేస్తూ ఉంటాడంటే ఎప్పుడు కూడా ఇతరుల మీద అసూయ పెట్టుకున్నారు, ఇతరుల మీద ద్వేషం పెట్టుకున్నారు, లేక ఇతరుల పట్ల పగబట్టారు. నువ్వు కనుక దాని చేత జయించబడితే ఏం చేస్తావంటే వాళ్ళకి నా మీద భయంకరమైన అసూయ, ఎప్పుడు చూసినా నన్ను ఇలా అంటారు అలా అంటారని నువ్వు ఆ కీడు చేత జయించబడి వాళ్ళని ద్వేషించడం ప్రారంభిస్తావు, లేకపోతే వాళ్ళని సాధించడం ప్రారంభిస్తావు, వాళ్ళని ఏదో ఒకటి అవమానపరచడం ప్రారంభిస్తావు, లేక వాళ్ళని గొడవ పట్టడం ప్రారంభిస్తావు. దావీదు ప్రమేయం లేకుండానే దావీదు జీవితంలో కీడు కలిగినట్లుగా మనలో అనేక మంది జీవితాల్లో మన ప్రమేయం లేకుండానే కొందరు మన మీద లేక మన విషయంలో వాళ్ళు కీడు చేసే వాళ్ళకి ఉండొచ్చేమో. అది నీ నోటీస్కి రావచ్చు కూడా, కానీ నువ్వు కీడు చేత జయించబడకు. అది దావీదు చేసిన పని. చూడండి, సౌలు ఆ దేశాన్ని పరిపాలిస్తూ ఆ దేశానికి శత్రువులైన ఫిలిష్తీయుల్ని వాళ్ళని పారద్రోలాల్సి ఉండగా, వాళ్ళని తరమాల్సి ఉండగా వాళ్ళని తరవడం వదిలేశాడు. అంటే యుద్ధానికి ఎప్పుడు రెడీగా ఉండేవాళ్ళు అనమాట ఫిలిష్తీయులు అనేవాళ్ళు. ఈ ఫిలిష్తీయులు అనేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఇశ్రాయేలుకి శత్రువులు, ఇశ్రాయేల్ నాశనం చేయాలని ప్రయత్నించేవాడు. శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్ళడానికి రాజుల దేవుడిని ఏం చేస్తే ఈ రాజు వేరే వాడి మీద అసూయపడి ఆ అసూయపడుతూ అతన్ని తరుగుతున్నాడు. చూడండి, అక్కడ దావీదును తరమటానికంట 3000 మందిని ఏర్పరచుకుని ఆ పర్వతాల మీదకి ఎక్కి దావీదుని అతని జనులని వెతుకుటగా బయలుదేరి. ఈ రోజుల్లో చాలా మంది జీవితాల్లో దేవుడు వాళ్ళు చదువుకుని చేతి పని ఇచ్చి, ఉద్యోగం ఇచ్చి, వ్యాపారం ఇచ్చి, ఆ పనులు నీ పని నువ్వు చేసుకో బాబు, కష్టపడు, నువ్వు ఫలభరితంగా ఉంటే అయ్యూదులేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎంత సంపాదించారు, వీళ్ళు ఎంత సంపాదించారు, ఇటుపోయి రావటం, అటుపోయి రావటం, ఇటు తిరగటం, అటు తిరగటం, పని వదిలేటువంటి చివరికి ఏమవుతారు? బేకర్లు అవుతారు, దరిద్రులు అవుతారు. దరిద్రులు అంటే ఏంటంటే బైబిల్ యొక్క ఆ అర్థం దరిద్రత ఎవరికి చేకూరుతుందో వాళ్ళని దరిద్రులు అంటారు. మన వాడి భాషలో తిట్టదు, దరిద్రుడు అని తింటారు. దరిద్రత ఎవరికి దరి చేరుతుందో వాళ్ళు దరిద్రుడు. మన పని చేయటం మనం వదిలిపెట్టి ఇతరుల పనిని చూద్దామని వెళితే దరిద్రుడు అవుతాడు. సౌలు యొక్క జీవితంలో కూడా జరిగింది అదే. అతడు రాజు యుద్ధం చేసి శత్రువుల మీద విజయం పొందాలి, శత్రువును పారద్రోలాలి. అలాంటి వాడు అసూయపడిన వాడిని పట్టుకోవటానికి తిరుగుతున్నాడు. తిరుగుతూ ఒక గుహలోకి వెళ్ళాడు. వెళ్ళేసరికి అప్పుడే దావీదుకి అతని జనుడికి సౌలు లోపలికి వెళ్ళడం చూశారు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళాడు. వెళితే అప్పుడు దావీదుతో ఉన్న ప్రజలు అన్నారు, మనం చదువుకున్న భాగంలో, దేవుడు నీ చేతికి అప్పగించాడు, ఇదిగో మంచి అవకాశం, అతను చంపేశాను. కానీ దావీదు ఏం చేశాడంటే సౌలు వస్త్రాన్ని మాత్రం కోసుకొచ్చాడు, కొంచెం చిన్న మొక్క. ఆ కోసుకొచ్చినా ఇంకా లోపల మనసు కొట్టుకుంటుందంట. చదవండి ఆ భాగాన్ని ఒకసారి. సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనసు నొచ్చి, సౌలు పై వస్త్రము తాను కోసినని దావీదు మనసు నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు, కనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతన్ని నేను చంపను అని తన జనులతో చెప్పాను. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదకి పోనీయక వారిని ఆపెను. తరువాత సౌలు లేచి గుహలో నుండి బయలు వెళ్ళి మార్గమున పోయింది. చూడండి, సౌలును చంపే అవకాశం వచ్చింది దావీదుకి. వస్త్రం చెంగు కొంచెం కోసాడు కానీ అతను ఏం చేయలేదు. ఇక్కడ నేటి దినాల్లో అయితే ఇంకోటి చేస్తారు. ఏం చేస్తారు? నేను చంపకూడదు కానీ నువ్వు కానిచ్చేసి, నేను తిట్టకూడదు కానీ నువ్వు తిట్టే, నేను కొట్టకూడదు కానీ నువ్వు కొట్టే, నేను చేస్తే బాగోదు కానీ ఏదో నువ్వు చేసేది. కానీ ఇక్కడ దావీదు ఏం చేశాడంటే తన జనులను కూడా అడ్డగించాడంటే. ఎందుకు అడ్డగించాడంటే యెహోవా చేత అభిషిక్తుడు అతను. ఈ రోజునైతే చటవాడిగా అయితే అయ్యాడేమో, అసూయపడి అట్లా ప్రవర్తిస్తున్నాడేమో కానీ, అట్లా మాట్లాడుతున్నాడేమో కానీ, అలా ప్రయత్నిస్తూ బ్రతుకుతున్నాడేమో కానీ అతను ఏం చేయబాకండి అని చెప్పి తన ప్రజలను కూడా ఆపాడు. పాపం ఈ విషయం అంతా సౌలుకు తెలియదు, వెళ్ళిపోయాడు బయటికి గుహలో నుంచి. అప్పుడు దావీదు అంటున్నాడు, అయ్యా నన్ను ఎందుకు చంపుతావు? నేను నిన్ను చంపాలని ప్రయత్నించేది, ఇదిగో చూడు నీ వస్త్రం చెంగు. నాకు అవకాశం వచ్చింది నిన్ను చంపే అవకాశం, అయినా నేను నిన్ను ఏం చేయలేదు
అంటే కీడు చేత జయించబడక మేలు చేస్తూ చంపే అవకాశం వచ్చినా చంపకుండా దావీదు ఏమనంటే, నేను నిన్ను అసలు ఏం చేయాలనుకోవట్లా, నీ రాజ్యం నాకు అక్కర్లా, నిన్నే చంపాలనుకోవట్లా, నన్ను దయచేసి అర్థం చేసుకో. నా మాటికి అంటున్నాడు, నా ఏలిన వాడివి, నా రాజువి, నా పైన ఉన్నవాడివి నువ్వే కదా, నన్ను ఎందుకు అలా తరుగుతున్నావు, నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు? కానండి ఈ సౌలుకు మాత్రం అవన్నీ పట్టేవి కాదు. ఎందుకంటే అసూయ కనుక వచ్చింది, అసూయ కనుక ఒక వ్యక్తి జీవితంలో పడితే అదొక పెద్ద దురాత్మ. అవతలి వాళ్ళు కాళ్ళ మట్టుకు వంగినా, మన పాదాల మట్టుకు వంగినా సరే మనలో అది మాత్రం పోదు. అంటే అదొక దురాత్మ కదా. ఆ దురాత్మ దేవుని ఆత్మ చేత విడిపించబడితే తప్ప, దేవుని ఆత్మ చేత అది పారద్రోలబడితే తప్ప, దేవుని ఆత్మ వలన మనము ఆ అసూయ అనే దురాత్మని జయిస్తే తప్ప జీవితంలో కీడు చేత అనేక మంది జయించబడుతూనే ఉంటారు జీవితంలో. ఈ ఆరాధనలో ఈ 2వ నెల చివరి ఆరాధన ఒక్కసారి నిన్ను పరిశీలించుకో. ప్రతి దినము ఎన్నిసార్లు నువ్వు కీడు చేత జయించబడి ఇంకా కీడు చేస్తున్న దానిగా మారిపోతున్నావు, ఇంకా కీడు చేస్తున్న వాడిగా మారిపోతున్నావు. కీడు అంటే మనమేం సౌలులాగా ఇంకొకరు చంపటమో లేకపోతే ఇంకొకటో కాదు. నీ మాటల ద్వారా, నీ నిర్ణయాల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా ఇతరులకి కీడు చేసే నీ మాటలు, నీ ఆలోచనలు, నీ ప్రవర్తన, నీ క్రియలు, కీడు అనేక విధాలుగా ఉంటుంది. కొన్నిసార్లు అసూయతో కూడిన మాటల ద్వారా, కొన్నిసార్లు అసూయతో కూడిన క్రియల ద్వారా, మానసికంగా, ఆలోచన పరంగా అన్ని విధాలుగా మన యొక్క జీవితం అస్తవ్యస్తంగా మారిపోతుంది. ఎవరు కీడు చేత జయించబడి బ్రతుకుతూ ఉంటారు. అదే కీడు చేత మేలు, కీడు చేత జయించబడక మేలు చేత కీడును జయించాడు దావీదు. అంటే ఏం చేశాడు తెలుసా? చంపే అవకాశం వచ్చింది, సౌలుని చంపలేదు. అవమానపరిచే అవకాశం వచ్చింది, అవమానపరచలేదు. తాను రాజయ్యే అవకాశాలు ఎన్నో వచ్చినాయి, అతను చంపేసి కాలేదు. కానీ మేలు చేస్తూ వచ్చాడు. అయ్యో, అతనితో ఉన్న వాళ్ళకి కూడా ఏం చెప్పాడో తెలుసా? చంపబాకండి, అభిషిక్తుడు, దేవుడు అభిషేకించిన వాడు. మేలు చేత కీడును జయించాడు దావీదు. అందుకే దావీదు యొక్క జీవితం ఆ తర్వాత దినముల్లో కనుక మనం చూస్తే, సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కీడు చేత తాను జయించబడలేదు, కానీ మేలు చేత కీడును జయించాడు దావీదు. అందుకే దావీదు యొక్క వంశము, దావీదు యొక్క కుటుంబీకులు, దావీదు యొక్క వంశంలోని వాళ్ళు అంతకంతకు ప్రబలారు. ప్రబలటం అంటే ఏంటంటే వర్ధిల్లారు, స్ప్రెడ్ అయ్యారు, బ్లెస్డ్గా ఉన్నారు. వారు దీవించబడ్డారు, వారు ఆశీర్వదించబడ్డారు. ఈ సౌలు కుటుంబీకులు ఉన్నారు చూడండి, అంతకంతకు నీరసిల్లిపోయారు, వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎప్పుడు చూసినా సరే అన్ని విషయాల్లో కూడా వాళ్ళు ఓటమి చెందారు. అంటే అపజయాల పాలైపోయారు, నష్టపోయారు, కృంగిపోయారు, దిగజారిపోయారు. ఎంతగా దిగజారిపోయారంటే దావీదు గుర్తు చేసుకుని, సౌలు సంబంధికులు ఎవరైనా ఉన్నారని ఒకసారి గుర్తు చేసుకునేసరికి, సౌలు మనవడు ఒక కుంటి వ్యక్తి, ఎవ్వరు కూడా ఆదరించే వాళ్ళు లేక దిక్కులేని బ్రతుకుతున్నాడు. అంటే ఒకనొక రోజున వాళ్ళ తాత రాజు, కానీ అతని మనవడు దిక్కులేని జీవితం. ఎందుకు అంటే కీడు చేత ఆ సౌలు జయించబడ్డాడు. చివరికి అతని కుటుంబం అంతా కూడా అదే కీడులో వాళ్ళు నశించిపోతూ వచ్చారు. కానీ దావీదు సామాన్యమైన గొర్రెలు కాపరి, కీడు చేత తాను జయించబడ్డ, తను చంపడానికి వచ్చిన వాడిని, తను చంపడానికి పరిగెడుతున్న వాడిని, తన వెనకబడుతున్న వాడిని కూడా తెలివిగా తప్పించుకుంటూ ఇంకా వీలైతే మేలు చేస్తున్నాడు సౌలుకి. అలాంటి వాడు ఏమయ్యాడంటే అంతకంతకు అతను కుటుంబీకులందరూ కూడా ప్రబలి దేవుని యొక్క దీవెనలకి, దేవుని వాగ్దానాలకి వాడి వారసులుగా వాడి జీవితం మార్చబడింది. ఈ ఆరాధనలో నీ పరిస్థితి ఏంటి? నీ యొక్క ఆలోచన విధానం ఏంటి? కీడు చేత నువ్వు జయించబడుతుంది లేక మేలు చేత కీడును జయిస్తున్నావా? కీడు చేత జయించబడేవాడు
సాతాను యొక్క కబంధ హస్తాల్లో చిక్కుకున్నవాడు అవుతాడు. మేలు చేత కీడుకు జయించేవాడు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నవాడు అవుతాడు. ఆ పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవాడు ఎప్పుడు కూడా తన జీవితంలో విజయాన్ని పొందుతాడు. అతని పైచేయిగా ఉంటుంది, అతను నెమ్మదిగా ఉంటాడు. కీడు చేత జయించబడిన వాడు ఎప్పుడు కూడా సాతాను చేతుల్లో ఉండి శాంతి లేకుండా ఉంటాడు, కలవరంతో బ్రతుకుతూ ఉంటాడు, ఓటమితో అతని జీవితం ఉంటుంది. ఎప్పుడు కూడా తన జీవితం అంతా కూడా వ్యర్థమైపోతూ ఉంటుంది. కనుక ఈ ఆరాధనలో ఉన్న మన జీవితాల్లో నీ ఎదుట రెండు విషయాలు ఉన్నాయి. కీడు చేత జయించబడతావా, లేక మేలు చేత నీ జీవితంలో వచ్చిన కీడుని జయిస్తావా? కీడు అనేది మన జీవితంలో సంభవిస్తుంది, దాన్ని మేలుతో జయించడం నేర్చుకుంటావా, లేక కీడు నిన్ను జయించడానికి నువ్వు అంగీకరించి నువ్వు అపవాది యొక్క తంత్రానికి లేక అపవాది యొక్క చేతుల్లోకి నువ్వు వెళ్ళిపోతావా? కీడు చేత జయించబడినవాడు ఎప్పుడు కూడా క్రమక్రమంగా 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 నశించిపోతూ 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 సన్నగిలిపోతూ అపజయాల పాలైపోతూ ఓడిపోతూ ఉంటాడు. మేలు చేత కీడుని జయించిన వాడు ఎప్పుడు కూడా తను విజయం పొందుతూ ముందుకు వెళుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ నూతన నిబంధన సంఘములో మనలో ఉండి మనతో ఉండి ఎల్లప్పుడూ కూడా మేలు చేత కీడుని జయించమని మనకి ఆయన చెబుతూ ఉంటాడు. మనకి ఆయన ఆలోచనలు ఇస్తూ ఉంటాడు, మనం ప్రోత్సహిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దుఃఖపరిచి కీడు చేత నువ్వు జయించబడ్డావా, ఇంకా నీ జీవితం అంతా కూడా వ్యర్థమైపోతూ ఉంటుంది, నశించిపోతూ ఉంటుంది. చివరికి నీ గమ్యం ఎక్కడ అంటే నాశనం నీ గమ్యం అవుతుంది. అదే మేలు చేత కీడును జయించేవాని యొక్క గమ్యం దేవుని యొక్క రాజ్యం అవుతుంది. దేవుని చేతుల్లో అనగా దేవుని యొక్క కృపలో నువ్వు బ్రతకడం అవుతుంది. నీ బ్రతుకు దినములన్నీ నీవు నీ ఇంటి వారందరూ కూడా క్షేమంగాను వర్ధిల్లే విధంగాను ఆశీర్వదించబడే విధంగాను ఉంటారు. అట్టి ధన్యత ప్రభు మనకు దయచేయను గాక. ఆమేన్.